హలో గైస్, నా జీవితంలో తొంగి చూసే దాంట్లో ఇది 9వ రోజు. ఈ రోజు లేచిందే బర్డ్స్ కేజెస్ అన్ని క్లీన్ చేసేసి వాటికి ఫుడ్ పెట్టేసి గ్రౌండ్ కి బయలుదేరేసాను. ఇక వెళ్లేక ముందే కాస్ట్యూమ్, రోప్ ఇవన్నీ ప్యాక్ చేసుకొని వెళ్ళిపోయాను. ఇక్కడ ఉన్న ఈ దంత కొద్ది బ్యాగ్ నేను చాలా రోజుల నుంచి యూజ్ చేస్తాను. ఏదైనా కావాల్సిన చిన్న చిన్న వస్తువులు వాటిని తీసుకెళ్ళడానికి బాగా యూజ్ అవుతుంది. అదేమో తెలియదు, ఈ రోజు ప్రతి పనిని రెండు సార్లు చేశాను. ఫస్ట్ ఏమో నీ క్యాప్ మర్చిపోయాను, దాని తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత ట్రైపాడ్ మర్చిపోయాను. ఇక అక్కడ నుంచి బయలుదేరి గ్రౌండ్ కి వెళ్తే అక్కడ మన టీచర్ రాలేదు. ఆహా ఇదేంద్రా ఇది అని చెప్పి మళ్ళీ టీచర్ కి ఫోన్ చేస్తే నైట్ ఏదో చిన్న మ్యాటర్ జరిగిందంట, అందుకనేసి ఈరోజు మన టీచర్ గ్రౌండ్ కి రాలేదు. ఇక ఆ బాత్ తోనే బండిని కాఫీ షాప్ కి డ్రర్ అని తిప్పేసా. ఇక ఒక ఫిల్టర్ కాఫీని ఆర్డర్ చేసుకొని తాగేసి అక్కడ నుంచి ఇంటికి బయలుదేరేసా. ఇక వెళ్లే దారిలో ఏంద్రా ఏదో తేడా కొడతాందే అని ఆలోచిస్తే మళ్ళీ ట్రైపాడ్ ని కాఫీ షాప్ లోనే మర్చిపోయా. మళ్ళీ బండిని తిప్పుకొని వెళ్ళి మన ట్రైపాడ్ ఉందా లేదా అని తొంగి చూస్తే అక్కడే ఉంది. వెళ్ళి వెంటనే తీసుకున్నా. మళ్ళీ డుర్రని ఇంటికి వెళ్ళిపోయేసి మళ్ళీ మన టీచర్ చెప్పినట్టుగా ఈరోజు వర్కౌట్స్ అన్ని ఇంట్లోనే కంప్లీట్ చేసుకున్నాను. దాని తర్వాత ఒక అద్భుతమైన స్లీప్. ఇక అప్పటికే మా అమ్మ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. నేను తిరుపతిలో పాత రూమ్ నుంచి కొత్త రూమ్ కి మారిన తర్వాత మా అమ్మ ఇప్పటి వరకు ఒకసారి కూడా ఇక్కడికి రాలేదు. సరే ఓకే అని చెప్పి అలాగే వెళ్ళి మా అమ్మని తీసుకొని వస్తా చికెన్ కూడా తీసుకొచ్చేసా. ఇక వచ్చిందే తెచ్చుకున్న చికెన్ చేసుకొని తినేసి లాస్ట్ టైం నేను ఇంటికి వెళ్ళినప్పుడు కూడా సరిగా నేను ఇంట్లో లేను. ఇక అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఫోన్ చేసి బాధపడతాను, కనీసం వచ్చినావు కానీ కొంచెంసేపు కూడా నీతో మాట్లాడలేదనేసి. ఇక అక్కడే కూర్చొని కొంచెంసేపు మాట్లాడుతా ఉన్నాం. ఇక టాపిక్ కొంచెం సెన్సిటివ్ టాపిక్ కి పోయింది. భద్రకాళి అవతారం ఎత్తపోయింది. ఇక నచ్చ చెప్పి టైం అయిపోయిందని చెప్పి తీసుకెళ్లి బస్ స్టాండ్ లో వదిలేసి వచ్చేసా. ఈ రోజు అంతే గైస్, అక్కడ నుంచి ఇంటికి వచ్చిందే వీటికన్నిటికి ఫుడ్ పెట్టేసి తినేసి పడుకునేసాను. కొంతమంది ఫీవర్ ఎలా ఉంది, ఫీవర్ తగ్గిందా లేదా అని మెసేజ్ చేశారు. మీకోసం కమెంట్ సెక్షన్ లో ఒక వస్తువును వదిలేసి వెళ్ళిపోయాను, వెళ్ళి చూడండి.